గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బంధువులు రాబంధువుల్లా ఉంటున్నారు. ఈ మధ్య ఫ్రెండ్సే బెటరు అన్నది ఎక్కువగా రీల్స్‌లో, ఇన్‌స్టాలో ఎక్కువగా చూస్తున్నాం. ఏంటి సార్ బంధువులు అంటే మన బ్లడ్ రిలేషనే గదా! ఇమ్మీడియేట్ ఫ్యామిలీ కావచ్చు, కజిన్స్ కావచ్చు. వీళ్ళందరూ ఎందుకు నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు మన గురించి అని మనం ఎందుకు అలా ఫీల్ అవుతున్నాం? లేదా వాళ్ళెందుకు నిజంగానే అంత నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు? ఫ్రెండ్స్ ఎందుకు మంచిగా ఆలోచిస్తున్నారు? వాట్ ఈస్ దిస్ ఫ్రెండ్స్‌కి రిలేటివ్స్‌కి ఈ భే అంటే ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి డిఫరెన్స్ ఎందుకొచ్చింది? మనం ఎక్కువగా బ్లడ్ రిలేషన్‌ని గదా నమ్మాల్సింది. బట్ నమ్మలేకపోతే సిట్యుయేషన్స్ వస్తున్నాయి. దీనికి రీజన్స్ ఏంటి? అండి హ్యూమన్ ఎమోషన్స్లో జెలసీ కానీ ఇట్లాగా ఒకళ్ళు ఎదుగుతుంటే చూసి ఏడవడం కానీ ఈజ్ అ హ్యూమన్ ఎమోషన్, పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ అండి. దాన్ని అర్థం చేసుకోక అన్నిటినీ తీసుకుని వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అనే దాన్ని మైండ్లో పెట్టుకుని బతుకుతుంటారు. నేను ఈజీగా తెంపేస్తాను దీన్ని. దట్ సింపుల్ ఆన్సర్తో తెంపేస్తాను. దట్ ఎవరినైనా నువ్వెలవు చేయకపోతే నిన్నెవ్వడు ఎఫెక్ట్ చేయలేడు. మీరు ఇందాక అన్నట్టు చైల్డ్హుడ్ ట్రామా అన్నారు కదా, ఆ ట్రామా కూడా నువ్వు ఒప్పుకుంటేనే. ఎనీ ట్రామా నువ్వు ఒప్పుకుంటే తప్ప నీలోకి రాలేదు. మళ్ళీ చెప్తానన్నమాట. ఎనీథింగ్ ఎవరైనా సరే నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను ఎఫెక్ట్ చేయదు. నువ్వు అలో చేసేంత వరకు నీ మైండ్కి వాళ్ళు హర్ట్ చేస్తున్నారని డోంట్ యాక్సెప్ట్. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోవో ఏది నిన్ను ఎఫెక్ట్ చేయదు. సపోజ్ నేను మంచి ఫుల్ సూపర్ కార్లో వెళ్తున్నాను, వెనకాల ఒక డాగ్ పడింది నాకు. అది నేను అలౌ చేసి నేను ఏంటి దానికి రోజు బిస్కెట్లు వేస్తాను, అది నా కారు, నేను కారు ఏమైనా అన్యాయం చేసిందా అని మనం ఫీల్ అయిన రోజులు ఆ డాగ్ కూడా మనం ఎఫెక్ట్ చేస్తుంది. నేనేమంటాను, డోంట్ అలౌ దిస్ టు యువర్ హెడ్. ఎవరో ఏదో మాట అన్నారు, ఏరా మస్తు బంధువుల్లోనే ఎందుకుంటుంది ఆ జెలసీ థింగ్స్ ఎక్కువగా? ఫ్రెండ్స్తో ఈజీగా వినిపిస్తుంది, అది అంతే. ఫ్రెండ్స్ అయితే పోరా అని చెప్పగలుగుతాం. బంధువులు కాబట్టి మనం పెద్దనాన్న అనకూడదు, చిన్న ఎట్లా అంటావా ఇట్లా అంటావా మరి ఇవన్నీ వస్తాయి. కాబట్టి బంధువులు మన ఎఫెక్ట్ చేస్తున్నట్టు ఇంకా ఫర్దర్ ఇంకా ముందుకు వెళుతుంటే సొంత హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా ఇవే జరుగుతాయి. మా ఆయన చూసి ఇట్లా అండి, మా ఆయన అట్లా అన్నాడు, ఇట్లా అట్లా అనుకుంటున్నాడు, ఇట్లా అనుకుంటున్నాడు. ఏదనుకున్నా నీ బుర్రలోకి ఎక్కించుకుని యాక్సెప్ట్ చేసి నన్ను అంత మాట అన్నాడు అనేసరికి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు. అటు వెళ్తుంటే నేను ఎవరన్నా మనకి ఒక బ్యూటిఫుల్ సత్యసాయి బాబా కోట్ ఉంది ఒకటి. ఆయన అందరూ అంట బుట్టతల బాబా అంటారంట. బుట్టతల ఉంది కాబట్టి బుట్టతల బాబా అంటే బాధపడ్డు. బట్టతల బాబా అంటారంట కొంతమంది. ఆయనకి బట్టతల లేదు కాబట్టి బాధపడ్డు. సూపర్ కదా. సో మనని ఎవరైనా అరే నువ్వు అన్న అబద్ధాలు చెప్తున్నారా అన్నాడు అనుకోండి, ఇప్పుడు కింద కమెంట్స్లో అన్న అబద్ధాలు చెప్తున్నాను, నాకు నేను అబద్ధాలు చెప్పట్లేదు కాబట్టి బాధపడకూడదు. ఒకవేళ నిజంగానే అబద్ధాలు చెప్పాను అనుకో బాధపడకూడదు. కరెక్టే చెప్తున్నారు కదా. వావ్ నైస్ కదా. కానీ చాలామంది ఏం చేస్తారంటే నన్నంత మాట అంటాడా అని తలకు తీసుకుంటారు. ఒకసారి మనం తలకు తీసుకుని టెన్షన్ పడగానే ఆ ప్యాటర్న్ని బ్రెయిన్ నిజం అనుకుని ఇంకా ఎవడెవడు నన్ను తక్కువ అనుకుంటున్నాడు అనే దాంట్లోకి తీసుకెళ్తుంది. దట్ ఈస్ మైండ్స్ ఇంటెన్సిటీ టు థ్రెట్ అనాలిసిస్. ఇక్కడ ఏదైనా రిస్క్ ఉందా అని ప్రిమిటివ్ బ్రెయిన్ మన హిప్పోకాంపస్ అని అనుకుంటుంది. హిప్పోకాంపస్ అండ్ లింబిక్ సిస్టమ్ మన లోపల థ్రెట్ అనాలిసిస్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి పడిపోతానా, ఈ లోపల రాగానే ఎవడన్నా తల కొడతాడా అనేది నిరంతరం ఆలోచిస్తుంటుంది మైండ్. మీకు ఇలా ఏమైనా చేయొచ్చిందని మీకు తెలుస్తుంది తెలుసా. యూ విల్ హ్యావ్ దట్ ఎక్స్ట్రా సెన్సరీ బికాజ్ యువర్ హిప్పోకాంపస్, యువర్ లింబిక్ సిస్టమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ దట్ థ్రెట్ అనాలిసిస్. అందుకని ఒక్కసారి మనం రిలేటివ్స్లో అందరూ నా మీద కుళ్ళు పడుతున్నారు ఆర్ నా మీద కుట్ర పన్నేస్తున్నారు అని నమ్మగానే ఇంక అందరూ మన మీద కుట్ర పన్నుతున్నట్టు ఉంటుంది. ఇంకొక స్టెప్ హెడ్ వెళ్ళి చెప్తా, చేతబడి. నేను ఈ మాట వచ్చినప్పుడల్లా చెప్తా సార్. నిజంగానే చాలామంది నమ్ముతున్నారు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఉంది అని, అండ్ నిజంగానే అటువంటి శక్తులు ఉన్నాయి అని, మంచి ఉంటే చెడు ఉంటుంది, దేవుడు ఉంటే దయం ఉంటుంది, ఖచ్చితంగా ఉన్నాయని చాలామంది నమ్ముతున్నారు. అసలు దానికి ఏంటి అసలు? నేను చెప్తా కదా, నేను జస్ట్ స్టెప్ ఫర్దర్ వెళ్ళి చెప్పేస్తా. నువ్వు నమ్మితే ఉంటాయి, జరుగుతాయా? ఏ రోజైతే నువ్వు నమ్మవు, ఏ రోజు చేతబడి నిమ్మకాయలు నన్నేం చేస్తారా హట్ అని అనుకున్న రోజు ఉండవు. నీ మైండ్ని ఎఫెక్ట్ చేయడానికి మాత్రమే ఏవన్నా చేస్తారు. ఓకే.
నీ ఏ రోజైనా ఎవరికైనా ఇప్పుడు చేతబడులు ఇవన్నీ ఉన్నాయంటున్నాను ఒక మాట అనుకోండి లోపల, ఈ నన్నేం చేస్తాయి ఇవన్నీ ఎఫెక్ట్ చేయవు అని అనుకో, ఎఫెక్ట్ చేయవు, ఓకే. నిజంగానే ఎఫెక్ట్ చేయవు. అండ్ నేను ఈ థియరీ ఎక్కడ విన్నానంటే, ఇప్పుడు మామూలుగా ఇక్కడంతా మనం కూర్చున్నా కూడా స్పిరిట్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి, మనం ఉంటాయని భయపడితే మనల్ని అటాక్ చేస్తాయి, లేకపోతే అటాక్ చేయవు, దాని పని చేసుకొని వెళ్తాయి. అసలు ఉన్నాయా లేవా కాదు, ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నువ్వు యాక్సెప్ట్ చేస్తే నేను ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఓకే. నువ్వు ఎనీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ నువ్వు నన్ను ఏం చేయవు, ఎఫెక్ట్ చేయవు. నేను వెళ్తున్న లైఫ్లో ముందుకు ఐ హ్యావ్ ఎ గోల్, ఐ హ్యావ్ ఎ బిగ్గర్ పర్పస్. నా లైఫ్లో నేను భగవంతుడిని నేనే అని తెలుసుకునే ప్రోగ్రాంలో నేను ఉండాలి. కానీ వీడెవడో నిమ్మకాయలు తిప్పాడు, జ్వరం వచ్చింది, వాడెవడో చేశాడు, అరే వాట్ నాన్ సెన్స్, అవన్నీ నన్ను ఎఫెక్ట్ చేయలేవు. ఓకే. ఈ రోజు నేను చెప్తున్నాను, చాలామంది సైకలాజికల్ దాంట్లో ఉన్నారు, వాడెవడో చేశాడు, వీడెవడో. ఈరోజు అనుకోండి ఇట్లా కాళ్ళు చేతులు గడిగేసుకుని నాకేం ఎఫెక్ట్ చేయవు. నిజంగా 1 monthలో ఎఫెక్ట్ చేయడం మానేస్తాయి. సూపర్. కానీ వీళ్ళు నమ్మేస్తారు, వాళ్ళు ఏదో చేశారు, వీళ్ళు ఏదో చేశారు, అక్కడ నిమ్మకాయ వేశారు, ఇక్కడ ఉప్పు వేశారు, ఇక్కడ మిరపకాయలు వేసాడు, కానీ అమ్మో ఏదో అయిపోయిందని వీళ్ళు నమ్ముకుంటారు. నేను ఈ మాట చెప్పిన నిజమండి, నేను ఎందుకు టేకప్ చేస్తున్నాను ఇట్లాంటివి, నమ్మరు వాళ్ళకి వాళ్ళే, మీకు తెలియదు సార్, ఉంటాయి సార్ అని వాడికి వాడే నమ్మించుకుంటాడు. నీ మైండ్ లేదా మిమ్మల్ని నమ్మేలా చేస్తాడు. బికాస్ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ మైండ్ అండ్ ఆయన నమ్మని అట్లా వాడు ఎన్ని చెప్పినా దే ఆర్ ఇన్ దట్ ఎ పొజిషన్ దట్ దే విల్ నాట్ బిలీవ్. అండ్ అదే కర్మానుసారం వాళ్ళకి నమ్మేలా చెయ్యనివ్వదు. మా దగ్గరకు వచ్చిన అక్కడెక్కడో అంట మేకపోతుని ఇట్లా బలిస్తే తగ్గిపోతుందంట అని చేస్తారు. నిజంగా ఉన్నాయి అలాంటి చేస్తారు, జాతరలు కూడా ఉన్నాయి, చేస్తారు. బికాస్ దే ఫీల్, బికాస్ దే బిలీవ్డ్ ఇట్, స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ వచ్చేసి ఉంటుంది, దే బిలీవ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్. అలా నిజంగా చెప్తున్నాను, అంతే శ్రద్ధ దేవుడి మీద పెట్టుంటే ఎక్కడికి వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్. ఇంకా అంతే కదా, అంతే శ్రద్ధ. భగవంతుడు అక్కడెక్కడో ఉన్న ఏదో స్పిరిట్టో ఏదో మనని ఎఫెక్ట్ చేస్తుందని నమ్మినప్పుడు సర్వాంతర్యామి అయిన భగవంతుడు నన్ను చూడడా, నన్ను కాపాడ్డా, ఒక్క మాట కదా. డెఫినెట్లీ సూపర్. అండ్ ఇప్పుడు లైఫ్లో అందరికీ ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను బాస్ని ఇంప్రెస్ చేయాలి, మీరు క్లయింట్స్ని ఇంప్రెస్ చేయాలి, డెంటల్ పేషెంట్స్ని, అట్లా ఇంట్లో హస్బెండ్ వైఫ్ని ఇంప్రెస్ చేయాలి, వైఫ్ని హస్బెండ్ ఇంప్రెస్ చేయాలి, సిబ్లింగ్స్ ఇంప్రెస్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేయాలి, లవర్ని ఇంప్రెస్ చేయాలి. సో అదొక స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయిపోతున్నాము. ఇంప్రెస్ చేయాలి అంటే మనం ఎదగడానికి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్న కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాము. నిజంగా అది అవసరమా? ఓయా అన్ని కాదండి, సొసైటీలో బతుకుతున్నాం మనం. వీ ఆల్వేస్ హ్యావ్ టు క్రియేట్ ఎ వాల్యూ. ఆ వాల్యూ క్రియేట్ చేసిన రోజున వాళ్ళు ఇష్టపడతారు. ఎవరైనా సరే ఇఫ్ యు ఆర్ నాట్ క్రియేటింగ్ వాల్యూ ఇన్ దేర్ లైఫ్, వాళ్ళని ఇంప్రెస్ చేసి వావ్ అని అనిపించుకోకపోతే అలా నాశనం అయిపోతారు. ఎవరైనా ఇంక్లూడింగ్ మ్యారేజెస్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా వావ్ ఫ్యాక్టర్ పోగానే వాళ్ళు బయట ఎదుగుతారు. మీరు చూడండి, ఖచ్చితంగా వావ్ అనేది ఉండాల్సిందే. మనిషి ఆ వావ్ కోసం ట్రై చేస్తుంటాడు. జాయ్ఫుల్గా ఎలా చేయాలి ఇంప్రెస్ చేయడం అనేది? ఓయా, ఇంప్రెస్ చేయడము, నిజంగా ఎవరినైనా ఇంప్రెస్ చేయాలనుకుంటే బీ జెన్యూన్, ట్రూత్ఫుల్, ఎంతూజియాస్టిక్, కొత్తది ఏదైనా ట్రై చేస్తూ పోండి, ఆటోమేటిక్ ఇంప్రెస్ అవుతారు తెలుసా. కొత్తదనం కోసం, హ్యాపీనెస్ కోసం. అండ్ మన ఫేస్లో నేను ఈ మాట ఎంతోమంది కపుల్స్కి చెప్తుంటాను, దట్ నువ్వు నిన్ను చూడగానే వాళ్ళకి అమ్మయ్య అని అనిపించిన రోజు నిన్ను వదిలిపోరు. నాకున్నాడు ఈయన, నాకున్నది ఈమె అనుకుంటే ఫైన్. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళని చూడగానే అమ్మయ్య ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, అంతే. దట్ స్పెషల్ థింగ్ ఉన్నవాళ్ళు వదిలిపోరు. ఓకే. లేని రోజున అదేదైతే మనము ఇంప్రెస్ చెయ్యాలి కాబట్టి చేసి, కొనాలి కాబట్టి చాక్లెట్ కొని అట్లా కాకుండా జెన్యూన్గా ఫ్రమ్ ఇన్సైడ్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఆరా, ఇలా వచ్చి అంటుకుంటారు. డెఫినెట్లీ అంటుకుంటారు. అది ఎవ్రీడే ఉండదు కదా, లైక్ ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ పరంగా, ఒక్కొక్కసారి మనకు ఏమంటారు చిరాకులు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఎవ్రీ టైం ఒకరిని ఇంప్రెస్ చేయాలి, జాయ్ఫుల్గా ఆ పర్సన్తో కనెక్టెడ్ ఉండాలి అని ఎవరికీ అనిపించదు, బికాజ్ ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అలాంటప్పుడు హౌ యూ హ్యావ్ టు టేక్ అ స్టాండ్. ఎవ్రీడే ఒకరిని లవ్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. నేను ఎప్పుడు అంటుంటాను కదా, అలా ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నువ్వు బ్రతికితే వీళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా, వాళ్ళ దగ్గర ఒకలాగా యాక్ట్ చేయాలి. నేను అంటాను, బీ జెన్యూన్లీ ఫ్రమ్ ఇన్సైడ్ ఎ లవబుల్ థింగ్. ఒక చిన్న బేబీ, మీరే అలా మారిపోండి అంటున్నారు. అబ్సల్యూట్లీ లవబుల్ మనిషిలాగా మారాలి మనం. ఒక స్మాల్ బేబీని ఇంప్రెస్ చేయడానికి బ్రతకదు.
ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపీ. కాబట్టి ఎవరు వచ్చినా సరే గుర్తు అనేసిపోతారు. చేస్తారు. కరెక్ట్. ఎందుకంటే ఫ్రమ్ ఇన్సైడ్ దే ఆర్ ప్యూర్ అండ్ క్లీన్ అండ్ నీట్ అండ్ హ్యాపీ. ఎక్కడో చోట ఒక సెగ్మెంట్ 2 సెగ్మెంట్లు 10% 15% ఆల్వేస్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఆర్ ఫూల్స్. ఓకే, ఇది మనము జనరలైజ్ నేచర్ తీసుకుని కావచ్చు, కొంతమంది human నేచర్గా psychology అందరినీ కావచ్చు. హేట్ చేస్తారు. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా హేట్ చేస్తారు. నేను ఎంతో మందిని చూసానండి, బ్యూటిఫుల్ కపుల్ దూరం నుంచి చూస్తే అబ్బా ఎంత బాగున్నారా ఇద్దరు అనిపిస్తుంది. ఇంట్లో ఎలా కొట్లాడుకుంటారో అట్లా కొట్లాడుకుంటారు. ఓకే, సో కొంతమందికి అది సింక్ కాదు. సమ్వేర్ దెర్ ఇస్ అ కంపాటబిలిటీ. మనం అస్ట్రాలజికల్గా చార్ట్ వేసి మ్యాచ్ మేకింగ్ చేస్తారు. మ్యాచ్ మేకింగ్ అప్పుడు 9 గణాలు అవన్నీ చూస్తారు, చాలా గణాలు వచ్చిన వాళ్ళు కూడా గొడవ పడుతూ చూస్తారు. అలా చూసినప్పుడు కంపాటబిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనం ఏం చేసినా ఇష్టపడతారు, కొంతమంది మనం ఏమి చేసినా ఇష్టపడరు. ఓకే. ఓకే, సో అలాంటి వాళ్ళని పక్కన పెడితే జనరల్గా మనము బ్లిస్ఫుల్గా హ్యాపీగా నాన్ థ్రెటనింగ్గా ఉంటే, ఎవరికో మనం థ్రెటన్గా మారకపోతే వాళ్ళు ఎప్పుడు మనది గుడ్ కంపెనీగానే చూస్తారు. ఓకే. కొంతమంది జెన్యూన్గా థ్రెట్ ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెడికల్ స్టూడెంట్ని చూశానండి. ఆమె బాగా చదువుతుందని వాళ్ళ కొలీగ్స్ ఫ్రెండ్స్ అందరూ కుళ్ళు పడతారు, ఓకే అనే ఒక లోపల నుంచి ఒక ఫీలింగ్. దాని తర్వాత ఇంకా వరల్డ్ని షీ స్టార్టెడ్ సీయింగ్, వాళ్ళు చూసావు కావాలని చేశారు, వీళ్ళు చూసావు కావాలని చేశారు, వాళ్ళు చూసారు. అండ్ షీ డెవలప్డ్ సో మచ్ ఆఫ్ ట్రస్ట్ ఇష్యూస్ దట్ నేను బాగా రెడీ అయినా వాళ్ళెవరో నాకు దిష్టి పెట్టేస్తారు కాబట్టి కావాలని జుట్టిట్లిట్లా అనుకుని కావాలని ఫేస్కి ఏమి చేసుకోకుండా వెళ్తుంది. జస్ట్ బికాస్ అ ట్రస్ట్ ఇష్యూ ఆఫ్ నేను కొంచెం నీట్గా అంటే దిష్టి కొట్టేస్తారండి నాకు. చాలా సార్లు విన్నా, అబ్బా నేను ఫంక్షన్కి వెళ్ళాను అందుకే పడిపోయాను నెక్స్ట్ డే వచ్చి. అబ్సల్యూట్లీ కదా, వాట్ యు టేక్ టు యువర్ మైండ్ న్యాచురల్గా జరిగిపోతూ ఉంటుంది. మరి దృష్టి అనేది ఉందా, నరదృష్టి అనేది ఉందా? ఏది ఉన్నా సరే నువ్వు నమ్ముతున్నావా, తీసుకుంటున్నావా, నీ బ్రెయిన్కి ఎక్కుతోందా? ఈవీలే ఎక్కువ యూజ్ చేస్తున్నారు, రింగ్స్లో కావచ్చు, ఈ చైన్స్లో కావచ్చు, మన కాళ్ళ పట్టికి కావచ్చు. నిజంగా అవన్నీ వర్కౌట్ అవుతాయా లేకపోతే జస్ట్ మన నమ్మకమా? యా, ఇది వెరీ డీప్ సబ్జెక్ట్ ఈవిలే అనేది. ఓకే, లేయర్లుగా నీ ఇమ్యూనిటీ బాగుందా, నీ సైకలాజికల్ ఆర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ బాగుందా, నీ మెంటల్ హెల్త్ బాగుందా, మన యొక్క పర్సనాలిటీలో మన దగ్గర తీసుకోబోతున్న మన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఒకవేళ ఎవరైనా అలాంటి విల్ దృష్టితో చూస్తే మనము తీసుకునే శక్తి ఉందా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఇమ్యూనిటీ వీక్ ఉన్న వాళ్ళని ఎవరైనా కోల్డ్ ఉంటే వాళ్ళు తొందరగా అంటుకుంటుంది. ఓకే, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి అలాగ మనకి మన ఆరాలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఎవరైనా చూడగానే ఎఫెక్ట్ అవుతాం. మ్యాక్సిమం వాళ్ళు చేయగలిగింది నీకు ఒక జలుబు తెప్పించగలరు, దగ్గు తెప్పించగలరు, జ్వరం తెప్పించగలరు. మ్యాక్సిమం ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ టు పుష్ దట్ నెగిటివిటీ టువర్డ్స్ యూ. ఓకే, సో యాజ్ ఎ స్పిరిచువలిస్ట్గా ఇవన్నీ లేవు అని నేను అనను, ఇవన్నీ ఉన్నాయి అని అనను. ఇవన్నీ నువ్వు ఒప్పుకుంటే ఉంటాయి, ఒప్పుకోకపోతే ఉండవు. ఈ పాయింట్ను పట్టుకుని కూర్చోవాలి ఎవరైనా వీడియో వింటూ. దే జస్ట్ వాంట్ టు రియలైజ్ సంథింగ్. ఇది ఒప్పుకున్నాను నేను, నా లోపల నేను డిడ్ ఐ యాక్సెప్ట్ దట్ ఫెలో సెడ్ యు ఆర్ ఎ వేస్ట్ ఫెలో అండ్ డిడ్ ఐ యాక్సెప్ట్ అండ్ ఐఎమ్ ఫైటింగ్ ఇట్. నేను దాన్ని ఒప్పుకుని వేస్ట్ ఫెలో అంటాడా కాదు కదా, దాన్ని నేను ఎందుకు ఫైట్ చేస్తున్నా అనేది ఒక పాయింట్ మన లోపలికి వస్తే, వాడు అన్నగానే ఒప్పుకుని దిష్టి తగిలిందిరా నీకు అనగానే తగులుతుంది, నాకు ఏ ఫంక్షన్కి వెళ్ళినా దిష్టి తగులుతుంది అని నేను ఒప్పుకున్నానా, నా లోపల అన్ని లేయర్స్లోనూ నా మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ అండ్ అన్నమయ కోశాలు ఎఫెక్ట్ అయిపోతాయి. ఇలా ఎఫెక్ట్ అయినన్ని రోజులు మనకు నిజంగానే దిష్టి తగిలినట్టుంటుంది, దానికి ప్రూఫ్లు వస్తాయి. మీకు తెలియదండి, నాకు తెలుస్తుంది ప్రూఫ్ అంటారు. ప్రూఫ్ బికాజ్ యువర్ మైండ్ బిలీవ్డ్ ఇట్. చూడండి, కావాలంటే పైన మేఘాల్లో చూడండి, అది ఎలిఫెంట్లా ఉంది కదా అని చూస్తే అది ఎలిఫెంట్లా కనిపిస్తుంది మనకి. మబ్బు, వాట్ యువర్ మైండ్ వాంట్స్ ఇట్ సీస్ దట్. ఒక చీకటి రూమ్లో, ఆ రూమ్లో పాము వెళ్ళింది జాగ్రత్త అంటే వైర్ దొక్కినా పాములా కనిపిస్తుంది. అది మైండ్ చేసే పని. ఇప్పుడుది కాదండి, ఉపనిషత్తుల్లో మొత్తుకొని చెప్పారు ఇది. ఓకే, దట్ చీకటి రూమ్లో నువ్వు ఒక రూపం తొక్కినా పాము అనుకున్నట్టు నీ మైండ్ చీకటిలో ఉంటే అలా వెతుకుతుంది. నువ్వు ఇలా వీక్గా ఉండిపోవడానికి కారణం ఏంటి తెలుసారా? నీకు జాబ్ రాకపోవడానికి, డబ్బులు రాకపోవడం కారణం అదిగో అప్పుడెప్పుడో జరిగిన నీకు వాళ్ళు ఎవరో దిష్టి పెట్టారు అనగానే అమ్మ నిజమే అయ్యుండొచ్చు, ఓకే అని అయ్యుండొచ్చు అని నమ్మగానే
అది అవుతుందేమో. స్టార్ట్ అయిపోతాయి. నేనేమంటా అయి ఉండొచ్చు, సో వాట్ కెన్ ఐ డూ, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు బెటర్గా, ఆ మోడ్లోకి రావాలి. మోడ్లోకి వెళ్ళాలి. ఓకే నిజం అవునా, అవుతుందా, ఓకే నేను ఏం చేయొచ్చు, వాట్ ఐ కెన్ డూ. అక్కడ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలేను, ఇంకేం చేయొచ్చు, నేను హనుమంతుడి ఉపాసన చేయాలి, చేసుకోవచ్చు. అట్లా వాట్ యూ కెన్ డూ బెటర్. వాట్ ఫీల్ బెటర్ కాదు, నీ మైండ్ ఏదైతే నీకు చెయ్యగలుగుతుందో ప్రయత్నము చేయడం వరకే మన పని. అంతే. మిగతాదంతా నీకు నువ్వు తయారు చేసుకుని ఇంకా నీ మీద బర్డెన్ పెట్టుకున్నట్టే.